ఎలాంటి పదార్థాలు మన శరీరానికి ప్రధానంగా పోషకాలుగా పోషకాల విషయంలో కీలకంగా పడడానికి వస్తుంది. హాయ్ హలో నమస్తే, నా పేరు లక్కీ. టుడే జిఎస్ ఫర్ డిఎస్సి. ఫస్ట్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి. విటమిన్ డి వల్ల కలిగే వ్యాధి అంటే రికెట్స్. విటమిన్ డి వల్ల వచ్చేటువంటి వ్యాధి రికెట్స్. చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది రికెట్స్ అనేటువంటిది. దీని విటమిన్ డి, కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణకు అవసరమైనటువంటి దీని లోపం వల్ల ఎముకల అభివృద్ధికి ఇది ఆటంకం అనమాట. ఇది లేకపోవడం ఎముకల అభివృద్ధి జరగదు చిన్నపిల్లలు. ఓకే, నెక్స్ట్ వన్, థైరాయిడ్ గ్రంథి యొక్క విస్తరణ అయిన గాయిటర్ తరచుగా ఏ ఖనిజ లోపం వల్ల వస్తుంది? ఏ ఖనిజ లోపం ఉంటే మనకు థైరాయిడ్ వస్తుంది? ఎక్కువ శాతం ఇది మహిళలకు ఉంటుంది. ఇది ఏ లోపం వల్ల వస్తుందంటే అయోడిన్ అయినటువంటి ఒక హార్మోన్, ఖనిజ హార్మోన్ లోపం వల్ల మనకు అవి వస్తుంది అనమాట. అయోడిన్ అనేటువంటి చాలా కీలకం అండి. అయోడిన్ అనేటువంటి చాలా కీలకం. మరి దాని లోపం ఉంటే గాయటలకు అంటే క్యాన్సర్ కూడా దారి తీసే పరిణామాలు ఉంటాయి. ఇది మనకు రిపీటెడ్గా అడుగుతున్నారు పిఎస్సిలో. ఫోర్త్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, పుటాకార షేవింగ్ కోసం వాడే అద్దంలో యూజ్ చేస్తారంట. పుటాకార దర్పణం అనేటువంటిది మనకు షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు సెలూన్ షాప్స్. దీనికి సూత్రం వచ్చేసి FUV. ఏమది? FUV. పదార్థ కణాలు నిరంతరం కదలడాన్ని ఏమని అంటారు? పదార్థం యొక్క కణాలు నిరంతరం కదలడాన్ని గతిశక్తి అంటారు. ఏమంటారు? మన ఆన్సర్ గతిశక్తి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, హోమోలగస్ క్రోమోజోములు అంటే ఏమిటి? హోమోలగస్ క్రోమోజోములు అంటే ఆటోసోమ్స్ అంటారు. అంటే ఏమంటారు? ఆటోసోమ్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, కణాలలో ప్రోటీన్లు డాష్లో సంశ్లేషణ చేయబడతాయి. సంశ్లేషణ చేయబడతాయి. లిమిట్లోవి. దీనికి వచ్చిన ఆన్సర్ ఏమంటే రైబోజోములు. ఏమిటివి? రైబోజోములు సంశ్లేషణ చేయబడతాయి ప్రోటీన్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ వన్, సాధారణ ఎపిథీలియం అనేటువంటిది సాధారణ ఎపిథీలియం అనేటువంటిది కణమందం. ఇది సాధారణ ఎపిథీలియం అనేటువంటిది కణమందం. ఓకే, ఇవి మనకు డిఎస్సిలో చాలా సార్లు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ అవి బిట్స్. ఇవి జనరల్ సైన్స్ సంబంధించి డిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.